అసలు నాకేం అర్థం కావట్లేదు. రేయ్, ఎవరైతే డ్రైవర్ రాలేదంట ఆ లారీలు వేసుకెళ్ళి లోడ్ దించేసండి. మేమా? ఏరా మీకు లైసెన్స్ ఉన్నాయి, డ్రైవింగ్ తెలుసు, వెళ్ళండి. అది కాదన్నయ్య, ఇంత స్టైల్ గా ఉండే మేము లారీ ఎక్కి తోలటం కడగటం ఇవన్నీ బాగుంటుంటాం అన్నయ్య. ఏంట్రా? ఆఫీస్ గా నీట్ గా డ్రెస్ చేసుకుని వస్తే డ్రైవర్లు క్లీనర్ పని చేస్తే ఏం బాగుంటదని. అదేగా మీ ప్రాబ్లం. రండి. రిపేర్ కాలేదా? ఇప్పుడు బాగా సరిపోతారు, బండి ఎక్కండి. ఏంటండి ఇది? లైఫ్ లో పైకి రావాలనుకున్నవాడు ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కాలరా, అప్పుడే కష్టంలో సుఖం తెలుస్తుంది. వీళ్ళు బండి ఎక్కండి. అన్నయ్య. వెళ్ళండి. నీ ముఖానికి ఒక కళ్ళోడు. ఏంటబ్బాయి అట్ట ఏడుస్తున్నా? చూడు బాబాయ్, ఆ పసివెదవులిద్దరిని ఎంత క్రూరంగా లారీ ఎక్కించి పంపిస్తున్నాను. సర్లేవయా, వాళ్ళేదో యుద్ధానికి పంపిస్తున్నట్టుగా ఫీల్ అవుతావుటి? లేదు బాబాయ్, వాళ్ళు ఇంతవరకు ఏ కష్టం పడారు గారు. అందుకే అడ్డగాడిలా తయారయ్యారు. వాళ్ళ నుంచి బాగుపడతారు. అయినా నువ్వేంటి ఆడపిల్లని కాపురాన్ని పంపుతున్న ఫాదర్ లాగా ఫీల్ అయిపోతున్నావు? ఊరుకో, పద పద. పద. ఎస్, మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళడం ఏంటి? కంప్యూటర్ క్లాస్కి వెళ్ళారు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ రాజారాం షెడ్ లో రవి గోపిలతో రొమాన్స్ క్లాస్ లో ఉన్నారు. మా సిస్టర్స్ అలా చేయరు. ఇంతకీ నువ్వెవరు? మీ శ్రేయోభిలాషిని. వెంటనే వెళ్ళి మీ చెల్లెలను కాపాడుకోండి, లేదంటే కను జారడం కడుపు రావడం ఖాయం. Shut up! ఎలా ఉంది సార్ మన ప్లాన్? ప్లాన్ సరేరా, ఆ వికటాట హాస్యం ఏంట్రా బాబు, మాయల్ పకీర్లా. ఫినిషింగ్ టచ్ సార్. ఏంటచ్చో ఏమిటో, అసలే ఆ అమ్మాయి చాలా సున్నితం. ఎవరు బాబు సున్నితం? దేవి. లేడీ ఎట్లారా? చాలా ఊరు ఎవడంటే నిజం అనుకుంటాడు. సున్నితం అది సరే బాబాయ్, ఈ ఫోన్ ఐడియా కరెక్ట్ అంటావా? కరెక్ట్ అన్నారా? ఇప్పుడు మన బెదర్స్ ఇద్దరు వారం రోజుల నుంచి లారీ తోలుతూ ఓ దారిలో పడ్డారు కదా. వీళ్ళు ప్రయోజకులు అయ్యారని ఆ పిల్లకి తెలియాలి అంటే మన బెదర్స్ కష్టపడి తిరిగి వచ్చే టైంకి కరెక్ట్ గా ఆ పిల్ల ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది కదా, చేసిన రాసం చాలు. పిల్ల వచ్చే టైం అయింది, పద.